నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ తాండవం రాబోతుంది. అయితే టికెట్ రేట్ల విషయం కావచ్చు, అటు ఏపీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి టికెట్ రేట్లు కావచ్చు, అదేవిధంగా బుకింగ్స్ కావచ్చు, ఏంటి వీటి గురించి ఏం చెప్తారు? బుక్ మై షోలో నేను గంటకి వస్తున్నా. ఎప్పుడు బుక్ మై షో ఓపెన్ అవుతుందా టికెట్ బుక్ చేద్దామని. ఎందుకంటే 4వ తారీఖు నైటే, రేపు నైటే 8 గంటల షోలకి పర్మిషన్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంకా రాలా. ఏపీలో కూడా ఎక్కడ నాకు టికెట్స్ బుకింగ్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను కొన్ని ఏరియాలు చూసా, ఏపీలో కూడా ఇంకా స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఏపీ గవర్నమెంట్ నిన్న రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకి 75 రూపాయలు, మల్టీప్లెక్స్ 100 రూపాయలు, ప్రీమియర్ షోలకి 600 రూపాయలు. 10 రోజుల పాటు పెంచిన రేట్లు అయితే అమల్లో ఉండేట్టుగా ఉత్తర్వులు అయితే అక్కడ వచ్చేసినాయి. తెలంగాణ గవర్నమెంట్లో మరి ఇంతవరకు అఫీషియల్గా న్యూస్ రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాతే నేను అనుకోవటం ఏంటంటే, ఇక్కడ పర్మిషన్ వస్తే తప్ప అక్కడ రేపు ప్రీమియర్ షో పడవు. దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బుకింగ్ స్టార్ట్ చేయడానికి. కాబట్టి ఇప్పటిదాకా అయితే దురంధర్ సినిమా 3 రోజుల నుంచి, రణవీర్ సింగ్ది 3 రోజుల నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయినాయి. అఖండ అలాంటి పెద్ద సినిమాకి మాత్రం ఇప్పటిదాకా ఇంతవరకు ఏమి అసలు మొదలవ్వాలి. వాస్తవానికి బాలకృష్ణ గారి కెరియర్లో ఇది మొదటి పాన్ ఇండియా సినిమా అని చెప్పి అనుకోవాలి. అటువంటిది ఇంకా బుకింగ్ స్టార్ట్ కాకపోవడం అనేది ఎలా చూడాలి? వాస్తవానికి ట్రైలర్ కావచ్చు, ట్రీజర్ కావచ్చు, ఫస్ట్ సాంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత లేట్ అవుతూ వచ్చాయని చెప్పి ఇప్పటికీ బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అటువంటిది ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడాన్ని ఎలా చూడాలంటారు? తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ కోసం చూస్తున్నారు అనుకోవడం ఒకటండి. సినిమా నిడివి కూడా ఇంకా కొద్దిగా పెంచారని చెప్పారు, బోయపాటి గారు చెప్పారు. అనుకున్నది నిడివి కన్నా ఇంకా పెంచాల్సి వచ్చింది కోరిక మీద కానీ చెప్పారు. ఆ ప్రకారం చూసుకుంటే 2 గంటల 45 నిమిషాల నిడివితో ఇప్పుడు సినిమా వస్తుంది. ఎందుకంటే చాలా హైలైట్ అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కుంభమేళ దగ్గర మొదలు పెట్టుకుంటే మరి బోయపాటి గారి అబ్బాయి వర్షిత్తు ప్రహ్లాదుడుగా చేసిన ఇది ఒక సన్నివేశం ఉంది. అది ఏ సందర్భంలో పెట్టారో తెలియదు. సర్వేశ్వరి సిస్టర్స్ పాడిన హైందవ గీతం ఒకటి మన 2వ గీతం రిలీజ్ చేశారు, అది ఒక హైలైట్. మరి గంగాధర శాస్త్రి గారిది శ్లోకాలు పెట్టారంటున్నారు. అలాగే మిశ్రా సోదరులు ఉన్నాయి అంటున్నారు. ఇన్ని అంశాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడెక్కడ సమకూర్చారో మనకి పెట్టారో తెలియదు. సినిమా మీద హైప్ అయితే ఓ రేంజ్లో క్రియేట్ అవ్వడం వల్ల దురంధర్కి సినిమా టికెట్ల కోసం ఎవరు బుక్ చేయట్లా. అఖండ చూసిన తర్వాతే దురంధర్ అనుకుంటూ చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా రేపు 4వ తారీఖే అఖండ రిలీజ్ కాబట్టి నేను కూడా గంట చూసేది ఏంటంటే టికెట్ ముందు బుక్ చేసుకోవాలని. ఇప్పుడు సర్వర్ మీద ఒక్కసారిగా ఒత్తిడి పడుతుంది. సడన్ గా నైట్ మరి పొద్దున్న రేపు సినిమా షో అయితే ఇప్పటిదాకా మరి బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం కారణం ఏంటనేది తెలియదు. సో ఓవరాల్గా చూసుకుంటే అఖండ తాండవం ఏదైతే ఉందో అఖండ ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు కూడా ఒక హిట్ దిశగా మనం చూస్తూ వస్తున్నాం. అదిగాక దీనిపైన అంటే ఈ సినిమా పైన అంచనాలు కూడా అత్యంత భారీ ఎత్తున మనకి పెరుగుతున్నాయి. సో ఓవర్సీస్లో టాక్ కూడా ఎలా ఉండబోతుందో మనం చూస్తున్నాం. గతంలో మనం చూసుకుంటే ఎస్ఎస్ తమన్ గారు కూడా ఒక మాట అన్నారు, ఈసారి మీ సౌండ్ బాక్సులు దులిపి పెట్టుకోండి, సర్వీసింగ్ ఒకసారి చేయించి పెట్టుకోండి, బద్దలైపోతే నన్ను అడగొద్దని చెప్పి అంటున్నారు. అంటే ఈ మాటల్లో ఖచ్చితంగా అఖండని మించి ఇప్పుడు ఈ యొక్క అఖండ తాండవం ఉండబోతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు ఓవర్సీస్లో కూడా 700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని చెప్పి నిన్న లిస్ట్ ఇచ్చారు. థియేటర్ల లిస్ట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఓవర్సీస్లో చాలా హంగామా జరిగే అవకాశం ఉంది. గతంలో కార్ల ర్యాలీలు ఇలాంటివన్నీ చేశారు. ఈసారి కూడా ఆ స్థాయిలో హంగామా అయితే జరగబోతుంది. అలాగే ఇప్పుడు పెద్ద సినిమాల పరంగా ఇప్పుడు మమ్ముటి సినిమా వస్తుంది, కలం కావాలని. ఆ సినిమా మలయాళంలో ఉంది కానీ తెలుగులో లేదు. దురంధర్ సినిమా ఉంది, హిందీ సినిమా, అది హిందీలోనే ఉంది కానీ తెలుగులో లేదు. పైగా దురంధర్లో 5 హీరోలు ఉన్నారు. రణవీర్ సింగ్ ఉన్నాడు, మరి సంజయ్ దత్ ఉన్నాడు, మాధవన్ ఉన్నాడు, అర్జున్ రాంపాల్ ఉన్నాడు, మరి అక్షయ్ ఖన్నా ఉన్నాడు. దాదాపు 5 హీరోలు ఉన్నారు. తెలుగులో లేదు సినిమా. అది ఒకటి కలిసి వచ్చే అంశం. తెలుగు లేకపోవడం అనేది కలిసి వచ్చే అంశం. ఒక విధంగా ఆ సినిమా పోటీ ఇస్తే బాలీవుడ్లో అఖండ 2కి గట్టి పోటీ ఇవ్వాలేమో. పైగా అది 3 గంటల 34 నిమిషాల సినిమా అంట. గత 17 ఏళ్లలో అంత పెద్ద సినిమా రాలా. దురంధర్ కొన్న అంశాల్లో నిడివి బాగా ఒక ఇదేంది, ఎక్కువ నిడివి ఉన్న సినిమా. మరి ఆ సినిమాకి విమాన హైజాక్తో మొదలు పెట్టుకుని ఈ టెర్రరిస్ట్ అటాక్స్, దీనికోసం ఒక నేరస్తుని తీసుకొచ్చి వాడిని అరికట్టే స్టోరీతో తీశారనేది దురంధర్ స్టోరీ గురించి వస్తుంది. ఒక మనకి షోలేలో ఎట్లయితే ఒక నేరగాళ్ళని తీసుకొచ్చి విలన్స్ని ఫైట్ చేశారో, అలా ఒక నేరస్తు చరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ అటాక్స్ని అరికట్టడానికి లేకపోతే హైజాక్ని అరికట్టడానికి ఏం చేశారనే కథ అని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి పూర్తిగా సోషియో ఫాంటసీ సినిమా అన్నట్టు.
ప్రధానంగా ఏమైనా పోటీ ఉంది అనుకుంటే ఈ 2 సినిమాల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఇక బైకర్ కూడా బరిలో లేదు. 6 తారీఖు అన్నారు శర్వానంద్ సినిమా, రేపు 6వ తారీఖు అన్నారు, కానీ అది వాయిదా పడినట్టు చెప్తున్నారు. కాబట్టి ఆ సినిమా కూడా లేనట్టే. కాబట్టి పోటీ పరంగా చూసుకుంటే పెద్ద పోటీ కూడా కాదనుకోవాలి. అయితే అదిగాక మనం చూసుకుంటే సినిమాల పరంగా కొంతమంది వ్యాఖ్యలు విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దాంట్లో చాలా ముందుండేది వేణుస్వామి అని చెప్పుకోవచ్చు. ఏదైతే సినీ సెలబ్రిటీలు కావచ్చు వీరందరిపైన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అటువంటిది ఈసారి వేణుస్వామి యాగం చేయబోతున్నాడు, అందువల్ల కూడా అఖండ హిట్ కాబోతుందని కొంత తనది చెప్పుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమాకి నేను యాగం చేయబోతున్నాను, నేను యాగం చేస్తే కానీ సినిమా హిట్ అవ్వదన్నట్టు కొన్ని మాటలు అయితే మనం వింటూ వస్తున్నాం. సో నిజంగా వేణుస్వామి మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవాలంటారు? అది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య తీసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. బాలయ్య దాన్ని ఎలా తీసుకుంటారనే చూడాలి. ఇక ఆయన ఏం పేరు చెప్పట్లేదు, పలానా పెద్ద హీరో, పలానా పెద్ద డైరెక్టరు, ఒక పాన్ ఇండియా సినిమా అనే మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేము దీని మీద. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ఒకటి ఏంటంటే అది మన అఖండ తాండవ్ అనే చెప్పుకోవాలి. పాన్ ఇండియాగా రాబోతున్న సినిమా అని చెప్పుకోవాలి, చాలా పెద్ద డైరెక్టర్ అని చెప్పుకోవాలి, పెద్ద హీరో అని చెప్పుకోవాలి. సో అన్ని చూసుకుంటే సింక్ అయ్యేది అఖండ తాండవానికే. సో నిజంగా దీన్ని మీరు అన్నట్టు బాలకృష్ణ గారు తీసుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. సో ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే ఏం చెప్పి ఎవరో ఏమి చెప్పకముందే అఖండ హిట్ అయింది. ఎవరో హోమాలు చేస్తానో అఖండ హిట్ అవ్వలేదు కదా అప్పుడు. మరి ఆ టైంలో కరోనా టైంలో థియేటర్కి జనం రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ టైంలో రిలీజ్ అయిన సినిమానే హిట్ అయింది. అది ఎట్లా కంపేర్ చేస్తాం మనం? హోమాలు చేస్తే సినిమాలు హిట్ అయితే ప్రతి సినిమా హిట్ అవ్వాలి. అట్టప్లాప్ అయిన సినిమాలు కూడా హోమాలు చేసి హిట్ నిర్మాతలు చేయించేస్తారు. అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఇది చేయించలేరా? కాబట్టి మంత్రాలకు చింతకాయలు ఏమి రాలవు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అఖండ సంబంధించి ప్రీ రిలీజ్ ఇప్పటికే ఏదైతే ఉందో బిజినెస్ అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు రిలీజ్ టైంలో ఎలా ఉండబోతుంది, సినిమా ఎలాంటి కలెక్షన్స్ కొల్లగొట్టబోతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.